ఎప్పుడు సిద్ధపడలేదు. రాకడ గురించి వదిలేయండి, రాకడలోనైనా ఆయన ఎదుర్కోవాలి, చచ్చినాకైనా ఎదుర్కోవాలి కదా. ఎప్పటికైనా ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండమని చెప్పలేదా? ఐగుప్తు నుండి బయలుదేరి తెల్లవారే కనాను వెళ్ళలేదు. 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు, కానీ లక్ష్యం కనానే కదా. ఎప్పుడో 40-50 సంవత్సరాల తర్వాత కనాను పోయేదానికి ఇప్పటి నుంచి టెన్షన్ ఎందుకులే అని చెప్పి ఐగుప్తులు కూర్చుని ఉన్నారా పోనీ? లేకపోతే ఎర్ర సముద్రం దగ్గర మకాం వేసుకుని మొత్తం వ్యాపారం మొదలు పెట్టారా? ఎందుకు చెప్తానంటే చాలా మంది ఈ కాన్సెప్ట్ తో ఉన్నారు, ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పటి నుంచి ఎందుకులే అని. ఇలాంటి వాళ్ళందరూ ఎప్పటికీ సిద్ధపడరు, గుర్తుపెట్టుకోండి మీరు. ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ సిద్ధపడరు, ఆ అవకాశం వాళ్ళకి రాదు. దేవుడు ఎవడు, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు లోక సంబంధమైన, వ్యాపార సంబంధమైన, స్వార్థపూరితమైన లక్ష్యం ఉంటేనే ప్రభు రాకడ ఆలస్యం అవుతుందని భావించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇది రాసి పెట్టుకోండి, మీరు రాసి పెట్టుకోండి. భూమి మీద ఏ స్వార్థం లేనివాడు మనసంతా ప్రభు రాకడ మీద ఉంటుంది. ఆయన వచ్చేస్తే బాగుంటుందనే ఉంటుంది, ఆయన వచ్చేస్తున్నాడని అందరినీ తొందర పెడతారు.